అనంతపురం జిల్లా అనంతపురం నగర అభివృద్ధి కోసం అధికారులు సహకరించాలని నగర ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కోరారు. ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులు అలాగే కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. నగరంలో ప్రధానంగా తాగునీరు సరఫరా అలాగే పరిశుభ్రతపైన దృష్టి సారించాలని అన్నారు. నగరంలో నిత్యం అధికారులు పర్యటించాలని, డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దాలని అన్నారు. అందరూ కలిసికట్టుగా నగర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అనేకమైన సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరపాలక సంస్థలో. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, అలాగే డంపింగ్ యార్డ్లో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఏవైతే టెండర్లు వేసి ఇంతకుముందు చేశారో వాళ్ళని బయటికి తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ ఎక్కువ ఉంది ఇక్కడ. ఆ మంచినీటి సమస్య కానీ తీరుస్తామని చెప్పేసి మా నాయకుడు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మేయర్ వసీం గారు, డిప్యూటీ మేయర్లు వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం కార్పొరేషన్లో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు